Hi friends, this is our Venki. How are you friends? I hope you are fine. First of all, thanks for watching this video. If you are new to the channel, please subscribe the channel and don't forget to press the bell icon. And without delay, let's get started into our topic friends. If you are not still like the video, please like the video friends. Okay, now we are discussing a canonical form or normal form. Previous class we discussed about echelon form, right? There will be some small interlink between canonical form and echelon form. Welcome to the difference between canonical form and echelon form. The only thing is here we use both row and column operations, but in echelon form we use only row operations. That's the difference. And in echelon form we turn the matrix into upper triangle matrix or lower triangle matrix. Welcome to canonical form. We change the matrix into identity matrix friends. That's the main difference between canonical and echelon form friends. Okay, I hope you will understand the concept process of canonical form, right? ఫ్రెండ్స్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ క్వశ్చన్ ఇక్కడ రాసి పెట్టేసిందా. ఓకే, దీని క్వశ్చన్ ఎలా ఫిల్ చేస్తారంటే రెడ్యూస్ ద మ్యాట్రిక్స్. సపోజ్ ఇది ఒక ఏ మ్యాట్రిక్స్ అనుకోండి, రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ ఏ ఇంటూ canonical ఫామ్ ఆర్ నార్మల్ ఫామ్ అని వాళ్ళు క్వశ్చన్ అలా ఇస్తారు. సో మనం ఈ క్వశ్చన్కి ఫ్రెండ్స్ ఈ మ్యాట్రిక్స్ని మనం ఇది 4x4 కదా, 4 కాలమ్స్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి కదా. సో మనం దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా ఇలా మార్చుకుంటాం కదా. ఫ్రెండ్స్ ఇలా మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ మ్యాట్రిక్స్ని. ఓకే, ఇక్కడ వాళ్ళు బాగా ఇక్కడ 0 చేసుకోవాలా. R2 tells to R2 minus 4R1 ఫ్రెండ్స్, రైట్? ఎందుకంటే ఇక్కడ 4 ఉంది, 4 minus 4 into R1 0 అవుతుంది, అందుకని ఇక్కడ 4 తీసుకున్నా. ఓకే, ఇక్కడ 0 అవుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ R2 into అది 4 into R1 0 అవుతుంది. ఇక్కడ R2 ఉంది, R2 ఇక్కడ 1 ఉంది, మైనస్ 4 into R1 ఇక్కడ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 + 1 5 అవుతుంది, రైట్? ఓకే, ఇక్కడ 0 ఉంది, 0 minus 4 into R1 ఇక్కడ 2 ఉంది, -8 అవుతుంది. ఇక్కడ 2 ఉంది, రైట్? 2 minus 4 into R1 ఇక్కడ -3 ఉంది. సో ఇక్కడ 12 అవుతుంది, 14 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కలిపి ఇక్కడ 4 3 12 + 2 14 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ 0 ఫ్రెండ్స్. ఇక్కడే రో ఆపరేషన్ 3 కూడా చేస్తున్నాను. నో నీడ్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు రిటర్న్ లైక్ దిస్ అగైన్ మ్యాట్రిక్స్. ఆఫ్టర్ రో ఆపరేషన్ ఐ గెట్ ద మ్యాట్రిక్స్ ఈస్ దిస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ 0 చేసుకోవడానికి ఫస్ట్ ఆ మ్యాట్రిక్స్ ఇచ్చిన సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఫస్ట్ ఇక్కడ 0 చేసుకొని మళ్ళీ కాలమ్స్ 0 చేసుకుని అని చెప్తారు. ఎలా చేసినా ఒకటే వస్తుంది, కానీ ఇలా ఫాలో అవుతుంది. ఫస్ట్ కాలంలో 0 చేసుకున్నాక ఇక్కడ 0 చేసుకునేదానికి ఇక్కడ పైన 0 చేసుకునేదానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎలా 0 చేసుకోవచ్చు అంటే C2 tells to C2 plus C1 యాడ్ చేశాను అనుకో, ఇక్కడ -1 + 1 0 అవుతుంది, అందుకని ఇక్కడ ప్లస్ పెట్టారు. ఓకే, కాలం 1 మనం ఏం టచ్ చేయాలి కాబట్టి అలాగే రాసాను. కాలం 2 నేను రో ఆపరేషన్ చేశాను కాబట్టి ఇక్కడ మార్చాలి వాల్యూస్. ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ ఇంకా 5 + 0 5 అవుతుంది, 3 + 0 3 అవుతుంది, 1 + 0 1 అవుతుంది. సో మినిమం అని అలాగే రాస్తున్నాం. ఇక్కడ C3 tells to C3 minus 2C1 రాసుకున్నాం అనుకో, ఇక్కడ 0 అవుతుంది. ఎలా అంటే ఇక్కడ 2 ఉంది, -2 into 1 -2 అవుతుంది. సో 0 అవుతుంది ఇట్లా అలా. ఓకే, ఇక్కడ మైనస్ ఇంటూ ఇంకా 0s ఉన్నాయి, ఎనీథింగ్ 0నే అవుతాయి. సో ఇక్కడ వాల్యూస్ ఏమున్నాయి అవే రాసుకోవచ్చు. ఇక్కడ -8 0 0. ఇక్కడ -3 ఉంది, రైట్? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ -3 ఉంది. ఇక్కడ C4 రో ఆపరేషన్ ఇక్కడే రాస్తున్నా. C4 tells to C4 plus 3C1
రైట్. ఇక్కడ -3 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ 1 3 అవుతుంది, సో 0 అవుతుంది. అందుకని ఇక్కడ ప్లస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ 0 అవుతుంది. మళ్ళీ ఇక్కడ జీరోసే ఉన్నాయి ఆల్రెడీ, సో ఇక్కడ ఏం వాల్యూస్ ఉన్నాయో అలానే వస్తాయి అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ 14 ప్లస్ 3 ఇంటూ C1 అంటే 0నే, 4 ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0నే, 2 ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0నే. సో అందుకే ఏమి అలానే వేస్తున్నాం ఫ్రెండ్స్. నాకు మళ్ళీ కాలం ఆపరేషన్ చేసినాక నాకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 1 చేయాలో ఇక్కడ 1 చేయాలో అంటే 1 1 అంటే మనం 1 1 చేయాలని పని లేదు కాబట్టి ఇక్కడ 1 1 1 1 అంటే ఇక్కడ జీరోస్ చేయాలి, ఇక్కడ జీరోస్ చేయాలా, ఇక్కడ జీరోస్ చేయాలా. ఇక్కడ జీరోస్ చేయాలంటే ఇక్కడ జీరో చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అంటే ఫ్రెండ్స్ R4 తీసుకుంటున్నా, R4 మైనస్ 3 ఫ్రెండ్స్. ఇక్కడ R4 1 ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ R3 3 ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చేయాలంటే ఇక్కడ 3 పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు పెట్టుకుంటాను చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. 3 ఇంటూ 3 3 అవుతుంది. దెన్ నేను ఇప్పుడు -3 చేస్తే 0 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ R4 కదా ఫ్రెండ్స్, 3 ఇంటూ 1 అంటే 3 అవుతుంది, -R3 అంటే ఇక్కడ -3 వస్తుంది, సో 0 అవుతుంది. సో అందుకని ఇలా రో ఆపరేషన్ తీసుకున్నప్పుడు ఓకే. ఫస్ట్ 3 రోస్ అలానే రాస్తాం. -18 0 14 0 3 0 4 ఫ్రెండ్స్. ఇక్కడ చేంజ్ అవుతుంది ఓకే. 0 ఇంటూ 0 0 ఇంటూ R4 0నే అవుతుంది, -R3 0నే ఉంది 0నే. సో ఇక్కడ 3 ఇంటూ 1 3 అవుతుంది, -R3 అంటే ఇక్కడ -3 ఉంది, -3 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది, 0 0 రైట్. ఇక్కడ 3 ఇంటూ 0 0నే, -0 రైట్, ఇక్కడ కూడా 0నే అవుతుంది. ఇక్కడ 3 ఇంటూ R4 రైట్, -R3 4 ఉంది ఇక్కడ, సో 6 - 4 2 అవుతుంది. సో ఇక్కడ 2 రాసా. ఫ్రెండ్స్ ఆప్షన్ నాకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇది ఫ్రెండ్స్. మనం ఇక్కడ 0 ఇక్కడ కూడా 0 చేయాలి కదా, ఓకే చేద్దాం ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ నేను R2 తీసుకొని 0 చేస్తున్నా. ఇప్పుడు నేను R2నే ఎందుకు తీసుకున్నాను అంటారు కదా, R3 చేసుకొని చేశాను అనుకో ఇక్కడ మళ్ళీ 1 వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు R2తో బేస్ చేసుకున్నాను, ఇక్కడ 0 ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అందుకని R2తో బేస్ చేసుకొని చేస్తున్నారు. R1తో చేస్తే ఇక్కడ మన 1 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ మన రో ఆపరేషన్ చేసి కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి R2తో చేస్తాం. ఇప్పుడు R3 × 2 5 ఫ్రెండ్స్. ఇక్కడ 5 ఉంది, 5 ఇంటూ R3 -3 ఇంటూ R2 చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా డిఫరెంట్ మెంబర్స్ ఉన్నప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్, పైన కింద దాంతో మల్టిప్లై చేసి కిందది పైన దాంతో మల్టిప్లై చేసి 0 అవుతుంది. సో అందుకని ఇలా చేశాను. 5 ఇంటూ R3 అన్నప్పుడు 15 అవుతుంది, -3 ఇంటూ 5 ఉన్నప్పుడు 15 అవుతుంది, 0 అవుతుంది. సో అందుకని మనం 2 రోలు ఏం అంటే రో 3 కాబట్టి రో 1 అలానే రో 2 అలానే రాసుకుంటున్నాం. 4 ఇక్కడ R3 ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ R3 అంటే 5 ఇంటూ R3 -3 ఇంటూ R2 0 7 0నే అవుతుంది. ఇక్కడ కూడా 0నే అవుతుంది. 5 ఇంటూ 3 15 -3 ఇంటూ 5 15 0 అవుతుంది. సో ఇక్కడ 5 ఇంటూ 0 0 అవుతుంది, -3 ఇంటూ -8 రైట్ 24 అవుతుంది. సో ఇక్కడ 24. ఇక్కడ 5 ఇంటూ 4 రైట్ -3 ఇంటూ R2 14 ఉంది, 20 4 42 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ ఫ్రెండ్స్ ఇక్కడ 5 ఇంటూ R3 20 మైనస్ ఇక్కడ 13 ఇంటూ 14 42 అవుతుంది. సో ఇక్కడ
మైనస్ 12 ఉంటుంది, రైట్? అదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 20 మైనస్ 22 ఉంటుంది మైనస్, రైట్? మైనస్ 22 ఉంటుంది. ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక నెంబర్ పోయా మళ్ళా వేస్ట్ అయిపోతుంది. సో 0 0 0 ఇక్కడ 2 కామన్ తీసేస్తున్నా ఫ్రెండ్స్. 2 కామన్ తీస్తే 1 వస్తుంది. ఫ్రెండ్స్ నాకు వచ్చే మ్యాట్రిక్స్ ఇది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకా ఇక్కడ 1 రైట్. మనం ఇక్కడ జీరోస్ ఇంకా ఫోకస్ చేయాల్సింది వచ్చి ఇక్కడ జీరోస్ అన్నీ అయిపోయాయి. దీని పైన చేసేదానికి చూడాలి ఇప్పుడు కదా. ఇక్కడ జీరోస్ చేద్దాం అన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ C3లో 0 చేస్తాను ఫ్రెండ్స్. C3 నెక్స్ట్ 5 into C3 ప్లస్ 8 into C2 ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఆపరేషన్ తీసుకున్నాను. 5 into 8 40 అవుతుంది, ప్లస్ 8 into 5 40 అవుతుంది, మైనస్ 40 ప్లస్ 40 0 అవుతుంది. సో అందుకని కామన్ ఆపరేషన్ తీసుకున్నాను. ఓకే, మన కాలం 3 కదా. సో మిగిలినవన్నీ అలాగే రాస్తాం కదా. కాలం 1 కాలం 2. సో 0 0 0 5 0 0. ఇక్కడ కాలం 3కి వచ్చేప్పటికి ఇక్కడ 0 అవుతుంది, రైట్? 5 into C2 కదా, C3 కదా. 5 into C3 0నే, ప్లస్ 8 into C2 కూడా 0నే. సో అందుకని ఇక్కడ 0 వేసేసాను అలానే. సో ఇక్కడ 5 into C3 ఫ్రెండ్స్. 5 into C3 అంటే మైనస్ 40 ప్లస్ 8 into C2 అంటే 40 అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ 0 అలానే వేసాను. సో ఇక్కడ 5 into 24 ప్లస్ 8 into C2, రైట్? 8 into C2 అంటే ఇక్కడ 0 ఉంది. సో 8 into 0 0నే కాబట్టి 24 5 రైట్? 24 5 10 120 వస్తుంది. అదే కదా ఫ్రెండ్స్. 5 4 20 0 వేసుకున్నాం. 5 2 10 ప్లస్ 2 యాడ్ చేసాం 120. సో 120 అలానే వేసా. ఇంకా 5C ఇక్కడ కదా. ఓకే ఫ్రెండ్స్, 5 into C3 5 into C3 0 కాబట్టి ఇక్కడ C3 0నే, ప్లస్ 8 into C2 కూడా ఇక్కడ 0 కాబట్టి 0నే వస్తుంది. సో ఇక్కడ 0, రైట్? ఫ్రెండ్స్ ఇక్కడ 0, ఇక్కడ 14, ఇక్కడ మైనస్ 22, ఇక్కడ 1, రైట్? ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సింపుల్గా 120 C3లో 120 కామన్ తీసుకున్నా. అప్పుడు నేను సింపుల్గా ఇక్కడ 1 వచ్చేస్తాను కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఇంకో స్టెప్ రాయట్లేదు, ఇక్కడ చెప్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ C3లో ఏ నెంబర్స్ లేవు, ఓన్లీ 120 ఉంది. సో 120 కామన్ తీసుకున్నా. 120 కామన్ తీసినప్పుడు మీకు వచ్చింది అక్కడ 1 వస్తుంది ఫ్రెండ్స్. అంతే కదా ఫ్రెండ్స్. పైన ఇంకంతా 0 వస్తున్నాయి C3లో. సో 120 కామన్ తీస్తే 1 వస్తుంది. సో 1 అలానే వేసాను, రైట్? ఇక్కడ 1 రైట్? ఇక్కడ 1 చేయాలా, ఇక్కడ 1 చేయాలా ఫ్రెండ్స్? ఇక్కడ కూడా చూసారంటే 5 ఉంది, ఇక్కడ అంతా 0s ఉన్నాయి, రైట్? ఇక్కడ నేను 5 కామన్ తీసుకున్నా C2లో కూడా. సో అప్పుడు ఇక్కడ కూడా 1 వస్తుంది, రైట్? ఇప్పుడు 1 1 1 1 వచ్చింది. మనం ఇంకేం చేయాలా? జస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ 0 చేయాలా, ఇక్కడ 0 చేయాలా, అప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అయిపోతుంది కదా. మనం ఎలా చేస్తారా ఫ్రెండ్స్? ఇక్కడ మనం దీన్ని యూస్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనము C4ని C2 చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, C4 ప్లస్ 2 ఫ్రెండ్స్. ఇప్పుడు నేను C4 తీసుకున్నాను ప్లస్ C14 into C1 చేస్తాను, C2 చేస్తాను. సో ఇక్కడ 1 ఉంది,
కాలంతోనే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అన్ని జీరోస్ ఉన్నాయి, అవి తీసుకున్న వేస్టే. ఇక్కడ కాలంకున్న 1 ఉంది, అందుకని ఈ రో ఆపరేషన్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ C4లో -14 వస్తుంది, ప్లస్ 14 ఇంటూ C2 రైట్. C2లో ఇక్కడ ఏముంది 1 ఉంది, ప్లస్ 14 అవుతుంది, సో 0 అవుతుంది. సో అందుకని ఇలా తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ అలానే రాసుకోవచ్చు కదా, మనం ఓన్లీ C4 కదా చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ C4 0 ప్లస్ 14 ఇంటూ 0నే అవుతుంది, సో అందుకని 0 రాసా. ఇక్కడ 0 అవుతుంది ఫ్రెండ్స్, అంతే కదా ఫ్రెండ్స్. 14 ప్లస్ 14 -14 C4 అంటే, ప్లస్ 14 ఇంటూ C2 ఇక్కడ 1 ఉంది, సో 1 14 -14 0, సో అందుకని 0 వేసా. ఇక్కడ ఇంకా -22 ఉంది, ప్లస్ 14 ఇంటూ C2 కదా, ఇక్కడ 0 ఉంది, సో ఇంక ఈ నెంబరే వస్తుంది ఇక్కడ రైట్. ఇక్కడ కూడా అంతే కదా ఫ్రెండ్స్, ఇంకా 1 ఉంది, 1 ప్లస్ 14 ఇంటూ ఇక్కడ C2లో 0 ఉంది, సో 0 అయిపోతుంది. సో ఇక్కడ 1 ఉంది, అలానే రాసేస్తాం ఫ్రెండ్స్. మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇది. ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చింది ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకా మళ్ళా ఇది కూడా చేయాలి కదా ఫ్రెండ్స్. ఇక్కడ 0 ఎలా చేస్తామంటే, ఇంకా ఇక్కడ ఏడా కాలమ్స్లో లేదు, ఇక్కడ ఓన్లీ కాలమ్ 3లో 1 ఉంది కదా, దీన్ని 0 చేస్తే ఇంక ప్రాబ్లం అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఎలా చేస్తాం చూడండి, C4 tells to C4 ప్లస్ 22 ఇంటూ C3 ఫ్రెండ్స్. ఇలా చేస్తాను అని ఎందుకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ చూసుకొని ఇవంతా 0లే వస్తాయి. C4 0 ప్లస్ 22 ఇంటూ C3 0నే, ప్లస్ 0 ప్లస్ 22 ఇంటూ C3 అంటే ఇది వస్తుంది 0నే. మళ్ళీ C4 ఇక్కడ -22 ప్లస్ 22 ఇంటూ C1 22 వస్తుంది, -22 ప్లస్ 22 0 అవుతుంది. సో అందుకని ఈ రో ఆపరేషన్ తీసుకున్నాం. ఫైనల్గా మనం C4 కాబట్టి 3 కాలం అలానే రాయేస్తాం, ఎలా ఉన్నాయి అలానే 0 1 0 0 0 0 1 0. అండ్ ఫైనల్గా ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 C4 రైట్. C4 ప్లస్ 22 ఇంటూ C3 ఇక్కడ కూడా 1 వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఈ మ్యాట్రిక్స్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్గా మార్చేస్తాం కాబట్టి. సో అంతే ఫ్రెండ్స్ సొల్యూషన్. ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మనం 2 ఆపరేషన్లు యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ ఇచ్చా కూడా ఫస్ట్ ఇక్కడ జీరోస్ చేసుకున్న తర్వాత కాలమ్స్లో చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇక్కడ మళ్ళీ మీకు నెంబర్స్ అలానే ఉంటాయి. మీరు అంటే కాలం ఆపరేషన్ చేయకపోతే అప్పుడు మీరు మల్టిప్లికేషన్ చేసినప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది. సో అందుకని ఇక్కడ ఫస్ట్ కాలమ్స్లో కూడా ఈ వైపున కాలమ్స్లో జీరోస్ చేసుకునేదాన్ని చూడండి పైన దాంట్లో. మళ్ళీ ఇవి రో ఆపరేషన్ చేసుకొని ఇవి జీరోస్ చేసుకోండి, అప్పుడు ఈజీగా సొల్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. That's it friends. Okay, I hope you will enjoy the lecture, right? Okay, if you really like my videos, please drop a like and share with your friends. Okay, that's it from this video friends. Okay, take care, bye bye.